ఇది మీకోసమే. అయినా అమ్మాయిలందరికీ ఉంటుంది కదా, పేరెంట్స్ అంటే ప్రేమ ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి మీ నాన్న మిమ్మల్ని ఎంత ఇష్టంగా పెంచుంటాడు చెప్పండి. అయినా అలాంటి నాన్నని కాదని చెప్పేసి ఎవరో ఒక 1 ఇయర్ లవ్ చేశాడని చెప్పేసి వాటితో పాటు వెళ్ళిపోయడానికి సిద్ధపడిపోయారు. మరి పేరెంట్స్ ఏంటా, పేరెంట్స్ ఏం పాపం చేసినారు? పాపం మీరు చిన్నప్పటి నుంచి మీకు ఏది కావాలన్నా అడిగి చేసి ఇప్పించి అన్నీ చేస్తున్న డాడీని మనం నమ్మించి ద్రోహం చేసేస్తున్నాం. అలాగే ఊర్లో ఏం జరిగిందంటే, వాళ్ళు ముగ్గురు అమ్మాయిలు అయితే పెద్ద అమ్మాయి పాపం ఫీవర్తో చనిపోయింది. సెకండ్ అమ్మాయికి మ్యారేజ్. లాస్ట్ అమ్మాయి ఆల్రెడీ ఒకరితో లవ్లో ఉంది. అది ఇంట్లో తెలిసింది, కొట్టేశారు. ఫస్ట్ సరే మరసంగా ఉందిలే అని చెప్పేసి అనుకున్నారు పేరెంట్స్. కానీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ సెకండ్ అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయింది. పెళ్ళి జరిగింది, తనకి పెళ్ళి జరిగిపోయింది. తనకు పెళ్ళి జరిగిన 3వ రోజే ఈ చిన్న అమ్మాయి ఏం చేసింది, 1 ఇయర్ లవ్ చేస్తుంది కదా, ఆ అబ్బాయితో కలిసి లేచిపోయింది. కరెక్ట్ 3వ రోజే వాళ్ళ ఇంట్లో కొత్తలోకి ఏం సమాధానం చెప్తారు, ఏం సమాధానం చెప్పలేరు కదా. అందులో ఆ అబ్బాయితో ఎలా ఉండిందంటే, వాళ్ళ బావతో బాగా మాట్లాడుతుండడం, చిలాకీగా తిరుగుతూ ఉండేది. అలాంటివి సడన్గా కనిపించలేదు ఇంట్లో. కనిపించకుంటే అడిగాడు ఇంట్లో వాళ్ళ అత్త మామని అడిగాడు. అత్త ఎక్కడికి వెళ్ళింది, చిన్న పాప కనిపించడం లేదు అని చెప్పేసి అబ్బాయి అడిగాడు. అడిగితే, నాన్న అమ్మాయికి పీరియడ్స్ వచ్చినాయి, అంటే మీకు కొత్తగా పెళ్ళయింది కదా, తను మీ దగ్గరికి రాకూడదు, అందుకని చెప్పేసి ఒక 5 days రాదు నాన్న అని చెప్పేసి చెప్పారు. సరే జరిగిపోతుంది, ఇంకా ఆల్రెడీ కేసు వేశారు, కానీ ఏం లాభం లేదు. అందులో సండే పడింది, హాలిడే అయింది, పోలీసులు ఏం చేయలేదు. సరే అని చెప్పేసి వదిలేసినారు. కరెక్ట్గా ఆ అమ్మాయి లేచిపోయినాక 3వ రోజుకే వాళ్ళ డాడీ కరెంట్ షాక్ వల్ల చనిపోయాడు. అందరూ ఏమనుకున్నారు, తన వల్లే చనిపోయారు అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇప్పటికి కూడా ఎవరికి తెలియదంటే, ఆయన కరెంట్ షాక్ వల్ల చనిపోయాడా లేకుంటే కావాలని కరెంటు పట్టుకున్నాడా అని ఎవరికి తెలియదు. పాపం ఆయన అయితే బాధ తట్టుకోలేక చనిపోయాడు. పాపం ఉన్నది ఇంకా ఇప్పుడు పెద్ద కూతురు చనిపోయింది, 2వ కూతురికి పెళ్లి చేసి పంపించింది, 3వ కూతురు ఉంటే లేచిపోయాడు. మా భర్త చనిపోయాడు. పాపం ఇప్పుడు ఒక్కతే అయింది. తన బాధ ఎవరికి చెప్పుకొని, కనీసం ఇంటికి పోయేసరికి పని చేసి ఇంటికి వస్తే మాట్లాడడానికి కూడా ఎవ్వరు లేరు. ప్లీజ్ రా, ఇలాంటివి మాత్రం ఎవ్వరు చేయొద్దు. మీ వెనక మీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ కన్నీళ్ళ బాధను అర్థం చేసుకోండి. తర్వాత ఒకవేళ మీకు నచ్చితే ఇష్టపడి ఒప్పించి పెళ్లి చేసుకోండి, అంతే. బాయ్ రా.